హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ ఆహార కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ స్పెషల్ పెసరట్టు పల్లీ చట్నీ. ఈ పెసరట్టు హెల్త్కి చాలా మంచిది, అందులోనూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. దీంట్లోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. వీటిని మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. దానికోసం ముందుగా 3 నుంచి 4 గంటలు నానబెట్టుకున్న పెసలను తీసుకోవాలి. 1 కప్పు వరకు పెసలను మిక్సీ జార్లో వేసుకొని అందులోకి 1/2 కప్పు వరకు రవ్వను, బన్సీ రవ్వ లేదంటే చిన్న రవ్వను కూడా వేసుకోవచ్చు. నేనైతే బన్సీ రవ్వను తీసుకుంటున్నాను. అదే క్వాంటిటీతో 1/2 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లము, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర ఆకులు, 1 టీ స్పూన్ కల్లుప్పు, కొన్ని నీళ్లు వేసుకొని బ్యాటర్ని బాగా స్మూత్గా చేసుకోవాలి. ఈ చేసుకున్న బ్యాటర్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పెసరట్లోకి పల్లీ చట్నీ చేసుకుందాం. దానికోసం ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. పల్లీలను లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు శనగపప్పులను కూడా తీసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న వీటిని కూడా ఇంకో ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ కడాయిలోకి 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని మనం కట్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక పక్కన ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి వేయగా పక్కన తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించుకున్నవన్నీ చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి పల్లీలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పులు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కల్లుప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫస్ట్ బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి 5 నుంచి 6 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నానబెట్టుకున్న చింతపండును, తర్వాత చింతపండు నీళ్ళను కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. స్మూత్ పేస్ట్ అంటే చట్నీ అనేది చాలా స్మూత్గా రావాలి, అలా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న చట్నీని మనం పక్కన ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటే చట్నీ అనేది రెడీ అవుతుందండి. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, రైస్, రాగి ముద్ద వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. నేనైతే అన్నిట్లోకి తింటానండి. దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర, ఆనియన్తో గార్నిష్ చేసుకుంటే చట్నీ రెడీ. ఇప్పుడు పెసరట్టు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక గరిటె పెసరట్టు బ్యాటర్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశలాగా. తర్వాత కొంచెం ఆయిల్ అలా స్ప్రెడ్ చేసేసుకొని మరో పక్క కూడా కాల్చేసుకున్న పెసరట్టుని పక్కకు తీసేసుకోవాలి. ఇది నార్మల్గా చేసే పెసరట్టు. ఇప్పుడు మనం ఎగ్ పెసరట్టు కోసం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని దోశ బ్యాటర్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక ఎగ్ని కొట్టేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇందులోకి ఆనియన్స్, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వాటిని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు మరో పక్క కూడా తిప్పి 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి. ఆ లోపల ఎగ్ అనేది బాగా ఉడుకుతుంది. చూడండి, ఎగ్ దోశ రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో రకమైన దోశ చేసుకుందాం, అది పొడి దోశ. దానికోసం పెసరట్టుని ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ పొడి ఏదైనా కానివ్వండి, పల్లి పొడి కానీ, కొబ్బరి పొడి కానీ, వేరే పుట్నాల పొడి కానీ ఏదైనా కానీ పొడి ఇలా వేసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఇది ఇంకో పక్క కాలాల్సిన అవసరం లేదు, ఒక పక్క కాలినా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెసరట్లోకి అల్లం చట్నీ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.